యాక్చువల్లీ విజయవాడ ప్రిడామినెంట్ లొకేషన్ అండి. నాకు 3 బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి. ఎర్లియర్ ఐ యూస్ టు హ్యావ్ an 1 unit in Vizag, but where I was failed, so I removed that unit, and I have one more unit at Mailavaram, that's mother and child care, and Ongole we are running a cardiology and the radiology unit. సో టోటల్లీ నౌ వీ హ్యావ్ ద 5 branches. మీకు ఇబ్బంది లేకపోతే అడుగుతాను, అక్కడ ఫెయిల్ అవడానికి కారణం ఏమిటి? యాక్చువల్లీ ఎందుకు ఫెయిల్ అనుకున్నారు వైజాగ్లో? దిస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ నౌ బికమింగ్ అండ్ మోస్ట్ కమర్షియలైజ్డ్ అండి. వన్ థింగ్. సెకండ్ వచ్చి మా హాస్పిటల్స్ ఇప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్. ఓకే, అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇట్ నీడ్స్ అన్ రెగ్యులర్ మానిటరింగ్. నౌ ద ప్రాక్టీసెస్ ఆర్ బికమ్ వెన్ గాట్ కరప్టెడ్. ద పీపుల్ మనతో పనిచేసే వాళ్ళు కూడా అంత సిన్సియర్గా వర్క్ చేయట్లేదు. నాట్ దట్ వీ కుడెంట్ గెట్ ద పేషెంట్స్, బట్ వీ ఫెయిల్డ్ ఇన్ ద కంట్రోలింగ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ద లీకేజెస్. దట్ ఈస్ ద లెసన్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దేర్. ఎంతైనా మనం మానిటర్ చేసుకున్న దారి వేరు. బ్రాంచెస్ పెరిగే కొద్దీ అంత డెడికేటెడ్ పీపుల్ ఉండరు. ట్రూ. కానీ నిజానికి డాక్టర్స్లో డయాగ్నోసిస్ అనేది చాలా కష్టం అయిపోయింది. కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది వెరీ ఫ్యూ డాక్టర్స్ అనుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర మీరు అంటే కంపల్సరీ ఇవి చెక్ చేసుకున్న తర్వాత మేము డాక్టర్స్ని తీసుకుంటాం, ఇవి మస్ట్ అండ్ షుడ్ ఈ క్వాలిటీస్ ఉన్నవి, అలాంటివి ఏమన్నా? యాక్చువల్గా నా టోటల్ డాక్టర్స్ లిస్ట్ చూస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వెన్ ఐ లుక్ అట్ ద రెజ్యూమ్, ఫస్ట్ థింగ్ ఐ సీ ఫ్రమ్ వేర్ హీ గాట్ ఎడ్యుకేటెడ్. సో ఇంటర్మీడియట్ వరకు చూడట్లేదు నేను, ఎందుకంటే అన్ని చైతన్య నారాయణ ఉంటాయి. సో దాని తర్వాత చూస్తున్నాను ఎంబీబీఎస్ ఫ్రమ్ విచ్ మెడికల్ కాలేజ్ హీస్, అండ్ ఎంఎస్ ఆర్ ఎండి ఆర్ విచ్ మెడికల్ కాలేజ్ హీస్. సో మెజారిటీ ఐ రిక్రూట్ ఫ్రమ్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎందుకు అని అంటే, ఒకటి దేర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ విల్ బి గుడ్ అండ్ దే ఆర్ హార్డ్ వర్కర్స్, అండ్ టైమింగ్ అన్నది వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు. If you take any government colleges from Andhra కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సమ్ అదర్ స్టేట్స్లో కానీ, యూజువల్గా వాళ్ళది ఎలా ఉంటుందంటే 9 to 5 జాబ్ లాగా ఉంటుంది. అండ్ దే పే లాట్ ఆఫ్ మనీ అండ్ గెట్ ద సీట్స్, అండ్ ఫ్రమ్ ద డే వన్ దే వాంట్ టు ఎర్న్. నాకు అదే అనిపించింది యాక్చువల్లీ. మీరు ఎంతో కష్టపడి చదువుకుని గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుని, అందుకే ఏంటంటే నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత సంపాదించాలనే టార్గెట్స్ లేవు మీకు. దట్స్ వాట్. మా హాస్పిటల్లో ఎవరికి టార్గెట్స్ అయితే పెట్టమండి, అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు డెవలప్, ప్రమోట్ చేస్తాం. యాక్చువల్గా చాలా హాస్పిటల్స్లో ఏంటంటే డాక్టర్ని ప్రమోట్ చేయరు, బట్ ఇక్కడ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ టు ప్రమోట్. డాక్టర్ వేరు కాదు, సంస్థ అంతే. There is no segregation in that. అంటే మూమెంట్ అన్నది ఒక డాక్టర్ ఒక చోట నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళటం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళటం వెరీ కామన్. దాన్ని మనం ఆపలేము, అలాగని మూసి కూర్చోబెట్టలేము. ఎగ్జాక్ట్లీ. సో గివ్ ద ఫ్రీ హ్యాండ్ టు దెమ్, కరెక్ట్, ఆటోమేటికలీ గుడ్ విల్ వస్తుంది. కరెక్ట్. ఇది ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ సార్. మదర్ అండ్ చైల్డ్. ఇప్పుడు మిగతా బ్రాంచెస్ స్పెషలైజేషన్స్ సో వన్ ఈజ్ న్యూరాలజీ అండ్ కార్డియాలజీ అండి. హౌ దట్ వీ డెవలప్ ఈజ్, నేను విజయవాడలో చూసినప్పుడు న్యూరాలజీ సెంటర్స్ ఎక్కువగా క్లినిక్స్ ఉండేవి, అంటే లేదా చిన్న నర్సింగ్ హోమ్స్ ఉండేవి. ఎక్కడ పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్తో వస్తాడు, అన్కాన్షియస్ స్టేట్తో వస్తాడు, బట్ హీ హ్యాస్ టు గో ఫర్ ఎయిదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ టు అదర్ ప్లేస్. మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఈ బార్గెయిన్లో ఒక్కోసారి పేషెంట్ లైఫే లూజ్ కూడా అవుతుంది. దట్స్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. కాబట్టి అందుకని వెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ ద విజయవాడ దిస్ థింగ్, న్యూరాలజీ వాజ్ ల్యాకింగ్. సో అందుకని నేను I went through many centers in across India, discussed with many people, and we established one unique type of center in the neurology. And we bought different specialists into that, all under one roof. Like a neurology, we are the leaders in Vijayawada, because all the facilities we have. Yes. Yeah, advanced facilities, and at the same time, not only the technology providing is not only thing, that యూజ్ చేసుకునే డాక్టర్ కూడా ఉండాలి. సో అటువంటి డాక్టర్స్ని పెట్టాం కాబట్టి వీఆర్ డూయింగ్ గుడ్ అట్ ద న్యూరాలజీ అనమాట. సో కార్డియాలజీ ఈజ్ ఆల్వేస్ అనే కాంప్లిమెంటరీ డివిజన్ ఫర్ ద న్యూరాలజీ. సో ఎప్పుడు బోత్ ద ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి టుగెదర్ ఉంటాయి.
సో అందుకని కార్డియాలజీ డెవలప్ చేసాం. ద ఫస్ట్ సెంటర్ వాట్ ఐఎమ్ వేర్ ఐ సిట్ ఈస్ బేసికలీ సర్జికల్ స్పెషాలిటీ సెంటర్. సో ఐఎమ్ ఎన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బెరియాట్రిక్ సర్జన్. ఇంకొక అతను పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్, అలాగే ఆర్థోపెడిక్స్, రెగ్యులర్ ఆర్థోపెడిక్స్, అలా సర్జికల్ స్పెషాలిటీస్ డెవలప్ చేసాం. సో దో ఇట్ ఈస్ రన్స్ యాజ్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇట్స్ వెల్ నోన్ ఫర్ ద సర్జికల్ స్పెషాలిటీ. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్గా చేయగలరు ఒక 10 ఏళ్ల తర్వాత. అంటే అంత ఏమంటారు డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఎక్కువ వస్తారు. సో ఇక్కడ మీకు విజయవాడలో అంటే హైదరాబాద్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఇక్కడ విజయవాడలో మీకు ప్రాక్టీస్ అంత ఉంటుందా సార్, లేకపోతే ఎలా ఉంటుంది యాక్చువల్లీ? నేను హెల్త్ కేర్లో కాంపిటీషన్ అనే వర్డ్ని ఎప్పుడు నమ్మనండి నేను. రైట్ థింగ్ వచ్చి ఎందుకంటే మనకు ద డాక్టర్స్ అండ్ పాపులేషన్ రేషియో చూస్తే వీఆర్ స్టిల్ ఫార్ బిహైండ్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ గ్రూపింగ్ ఆఫ్ హాస్పిటల్స్ అట్ వన్ ప్లేస్. ఇప్పుడు విజయవాడ చూసుకోండి, నకల్ రోడ్డు, సూర్యారావుపేట పక్కపక్కనే అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. వేరియస్ ప్లేసెస్కి వెళ్ళవు. మార్నింగ్ టు ఈవినింగ్ మేము చూసే వాళ్ళలో రూరల్ పాపులేషనే ఎక్కువ సిటీ పాపులేషన్ కన్నా. రూరల్ పాపులేషన్కి స్టిల్ దెర్ ఈజ్ ఎ నీడ్ అన్నది ఉంది, కాకపోతే హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, నాట్ టు గెట్ ట్రాప్డ్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ ర్యాట్ రేస్లో పడితే మాత్రం యూ ఫీల్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ అనేది ఫీల్ కాకోకుండా ఓన్లీ సర్వీస్ మోటో అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం టార్గెట్ చేస్తే హెల్త్ కేర్లో కాంపిటీషన్ లేదు. అది నా బిలీఫ్. ఎంత జెన్యూన్ గా, ఎంత ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ వచ్చి 3 words ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఏ డాక్టర్ మస్ట్ బి అఫోర్డబుల్, అవైలబుల్ అండ్ అప్రోచబుల్. ఎక్సలెంట్. దీస్ 3 things అనే ఉంటే కాంపిటీషన్ అన్నది నెవర్ ఎగ్జిస్ట్. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ టైం నుంచి ఈ టైం లోపలనే మిమ్మల్ని డాక్టర్ కనుక చూడకపోతే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చాలా మంది చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అలాంటిది ఏమన్నా పెట్టుకున్నారా? అలాంటిది ఏం లేదు, బట్ రెగ్యులర్లీ వీ టేక్ ద ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ టేక్ లక్ష్మణ్ whom you met, by evening he will meet each and every patient and send the feedback form from the OP and IP. అందరి దగ్గర నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఒక చిన్న ప్రాబ్లమ్ని కూడా వీళ్ళు ఇంటూ ద మ్యాగ్నిఫైడ్ లెన్స్. ఇక్కడ నేను చూసింది ఏంటంటే సార్, అంటే మీ ముఖస్థితికి నేను చెప్పట్లేదు, ఆయన ఎవరైతే ఉన్నారో ఈయనతో పాటు ఇక్కడ సిస్టర్స్, ఇప్పుడు నేను కింద నుంచి 4th floor వరకు వెళ్ళిన సిస్టర్స్లో వస్తే వచ్చారులే, వెళ్తే వెళ్ళారులే, ఇలాంటి ఒక జనాలను చూసి ఇది యూస్ టు అయిపోయి ఒకలాంటి కేర్లెస్నెస్, రెక్లెస్నెస్ ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్. అలాంటిది నేను ఇక్కడ ఎవరి దగ్గర చూడలేదు. అటెంటివ్గా, అబ్సల్యూట్లీ వాళ్ళ మాట, చూపు, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ టు సర్వ్ అన్నట్టే ఉంది. సో అది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. నా స్టాఫ్లో నాకు బాగా నచ్చేది ఆర్గనైజేషన్ పట్ల చాలా లాయల్గా ఉంటారండి. వాళ్ళని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టపడదు. మణిగారు వాళ్ళ అబ్బాయిది ఏమన్నా, మణిగారు మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు లోపల ఐసీయూలోకి వెళ్ళడానికి కానీ లేకపోతే డాక్టర్ని కలవడానికి కానీ, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ చూపు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే అసలు ఒక్క సెకండ్ కూడా బేర్ చేయలేనంత ఉంటుంది. అలాంటిది ఇక్కడ నేను అలాంటి బిహేవియర్ నాట్ ఈవెన్ 0.1% నేను చూడలేదు. ఉండకూడదు. బేసిక్గా అందరికి, మా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఏ హోటల్ ప్లెజర్ కోసం వస్తారు, హాస్పిటల్ పెయిన్ రిలీఫ్ కోసం వస్తారు. అబ్సల్యూట్లీ పెయిన్ రిలీఫ్ పాయింట్ అని మనం అడ్రస్ చేయగలిగితే విత్ ద కన్సర్న్, సో దే ఆటోమేటికలీ, అంటే హాస్పిటల్స్ చాలా చోట్ల గొడవలు జరుగుతుంటాయి. అవును సార్. అది మెజారిటీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతుంటుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ప్రాబ్లమ్ను ఉన్నట్టున్నది చెప్పటం అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకోకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్రిటికల్గా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పొలాలమ్మో, ఇల్లు తాకట్టు పెట్టో, ఏవేవో వాళ్ళ అన్నీ తాకట్టు పెట్టి తీసుకొస్తుంటారు. ఆ టైంలో మనం అన్నెసరీ హోప్స్ ఇచ్చి కానీ, లేదు నువ్వు ఇంత స్పెండ్ చేయి నీకు బతికేస్తాడని చెప్పటం కానీ, అఫ్కోర్స్ అన్నీ మన చేతిలో ఉండవు, కొన్ని సర్టన్ థింగ్స్ మన చేతిలో ఉండకోకుండా అనుకోకుండా జరిగే ఉంటాయి, సడన్ డెత్లు అవటం ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని, ఎమోషనల్ స్టేటస్ని అడ్రస్ చేయగలిగితే కూడా ఉండదండి. ముఖ్యంగా వాళ్ళ ఎమోషన్స్ని మనం
కొంచెం వాళ్ళు ఆతృతతో భయంతో వచ్చి అడిగినప్పుడు మనం చికాకు పడి వెళ్ళిపోతే డెఫినెట్లీ హీ విల్ కీప్ దట్ యాంగర్ ఇన్సైడ్. కానీ ఒక డాక్టర్కి ఎంపథెటిక్ సిచ్యువేషన్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఆ మెంటాలిటీ ఉండాల్సిన అవసరం ఉందా? ఉండాలండి, ఖచ్చితంగా. సింపతి అండ్ ఎంపతి రెండు ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ దాట్.